ప్రభుత్వం అంతా డెవలప్‌మెంట్‌గా చూస్తా ఉంది కదా! కొంత నష్టపరిహారం కూడా కట్టిస్తామంటారు. అదే నష్టపరిహారము. అంటే మీరు డెవలప్‌మెంట్ జేసేవాళ్ళు ముందు చెప్పుంటే మేమసలు నేను చెప్తున్నాను, నేను కొనుక్కొని 3 సంవత్సరాలే అవుతుంది ఆ ఇల్లు. నేను కొనుక్కునేదాన్ని గాదు. మేము డెవలప్ జేస్తాము. మీరు గవర్నమెంట్ ఆఫీస్‌లో ఒక లెటర్ ఇచ్చేసి, మేము డెవలప్ జేస్తున్నామండి మేమిక్కడ, మీరు కొనుక్కోవద్దు. ఇది గవర్నమెంట్‌దంటే నేనెందుకెళ్ళి కొనుక్కుంటా? అది ప్రాపర్ లేఅవుట్ ఏసారు. అక్కడ ఆల్రెడీ జనాలున్నారు. దాన్ని చూసి నేనెళ్ళి కొనుక్కున్నాను. ఓకే. ఇది బావుంది. నేను ఉండగలుగుతాను. నేచర్‌కి దగ్గరుంది. ట్రాఫిక్‌కి దూరం ఉన్నాము. బావుంది అని చెప్పి నేనెళ్ళి కొనుక్కున్నాను. ఇప్పుడు నువ్వొచ్చి అదంతా నాశనం చేసేసి నేను ఇల్లు తీసేసుకుంటా, టీడీఆర్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని ఎక్కడి ప్రభుత్వం. నుంచి మేడం? మీకేమైనా నోటీసులు ఇచ్చారా? ఎక్కడి నుంచి? నోటీస్ ఏమి ఇవ్వలేదండి. ఆ సర్వే నంబర్ న్యూస్ పేపర్‌లో ఏదైతే సర్వే నంబర్ ఇచ్చారో ఆ సర్వే నంబర్‌లలో మా ఇల్లు ఉన్న ప్లేస్ ఎక్కడి వచ్చి నుంచి? మేము అదే బండ్లగూడ జాగీర్ హైదర్ షేక్ కోట నుంచి అండి. ఫైనల్‌గా ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి మొత్తం మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టమన్నారు. ప్రజా ప్రభుత్వం కాదండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అనే చెప్పాలి. ఇప్పుడు మేము 2 ఇయర్స్ అవుతుందండి ప్రాపర్‌గా తినక, నిద్రపోక. నిజంగా. ప్రతి రాత్రి అసలు ఇక్కడ ఉంటామా? ఉండమా? ఈ ఇల్లు ఉంటదా? ఉండదా? అన్న భయాందోళనలోనే బ్రతుకుతున్నాం గానీ పీస్‌ఫుల్‌గా ఇదొచ్చినప్పటి నుంచి, ఇదేదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వచ్చినప్పటి నుంచి మేము ప్రశాంతంగా నిద్రపోయింది లేదు, తినింది లేదు. ఇక్కడెక్కడ మీరు ప్రజల్ని కాపాడుతున్నారు. ప్రజలు రోడ్డున పడేసినట్టేనా? ప్రాపర్‌గా రోడ్డున పడేశారండి. మాకేం అవసరం అండి? ఈరోజు నాకు ఇద్దరు చిన్న పిల్లలండి. వాళ్ళిద్దరిని వదిలేసి ఇప్పుడు ఇక్కడికి రోడ్డు ఎక్కి మాట్లాడడానికి నాకేం అవసరం అండి? నేను హోమ్ మేకర్ అండి. ఇంట్లోనే ఉంటాను. నేనేం వర్క్ చేయను. నాకేం అవసరం అని రోడ్డు మీదకొచ్చానండి ఈరోజు. నువ్వు రోడ్డున పడేయడం వల్లే నేను రోడ్డుకొచ్చాను. రోడ్డుకొచ్చి మాట్లాడుతున్నాను. ఆవేదన చదువుతున్నాను. ఏం చేస్తావు? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పరిస్థితి ఏంటి అని భయమేస్తుంది.